న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బీ న్యూస్ బులెటిన్ల ముందుగా ముఖ్యాంశాలు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో అయ్యన్ నగర్ కు చెందిన పొన్నాడ శ్రీనివాస్ మంగళవారం రాత్రి స్వల్ప అస్వస్థతకు గురై యానాం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా డ్యూటీలో ఉన్న డాక్టర్ పరిశీలించి వైద్యం అందించగా కొద్దిసేపటికి ఆవేశం ఎక్కువ అవడంతో హుటాహుటిన కాకినాడకు ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేయగా అంబులెన్స్ సహాయంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ వైద్యులు పరీక్షలు చేసి అనంతరం మృతి చెందినట్లు నిర్ధారించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో అయ్యన్ నగర్ కు చెందిన పొన్నాడ శ్రీనివాస్ మంగళవారం రాత్రి స్వల్ప అస్వస్థతకు గురై యానాం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా డ్యూటీలో ఉన్న డాక్టర్ పరిశీలించి వైద్యం అందించగా కొద్దిసేపటికి ఆవేశం ఎక్కువ అవడంతో హుటాహుటిన కాకినాడకు ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేయగా అంబులెన్స్ సహాయంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ వైద్యులు పరీక్షలు చేసి అనంతరం మృతి చెందినట్లు నిర్ధారించారు. బంధువుల వాదన మాత్రం అందుకు భిన్నంగా ఉంది. పూర్తి స్థాయిలో యానాం ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యులు నిర్లక్ష్యం వల్లే పొన్నాడ శ్రీనివాస్ మరణించారని, అంబులెన్స్ లో కనీస సౌకర్యాలు లేకుండా డాక్టర్ గాని ఆసుపత్రి సిబ్బంది గాని లేకుండా నిర్లక్ష్యంగా పంపడం వల్లే పొన్నాడ శ్రీనివాస్ మృతి చెందారని మృతిని బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా బంధువుకు జరిగినట్టు వేరే ఎవరికీ కూడా జరగకూడదని కన్నీరు మున్నీరుగా విలపించి ఇదే విషయమై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ మరణ విషయమై ఆసుపత్రి డీడీ రవిశంకర్ను విచారణ కోరగా పొన్నాడ శ్రీనివాస్ అనే వ్యక్తి వైద్యం కొరకై మంగళవారం రాత్రి ఆసుపత్రికి చేరుకోగా వైద్యులు వైద్యం అందించి ఆవేశం అధికమవడంతో మెరుగైన చికిత్స కోసం కాకినాడకు రిఫర్ చేశామని వెల్లడించారు. ప్రతిరోజు రాత్రులు ఎలా ఉంటుంది సార్? ప్రతిరోజు జడుతూ ప్రాపర్ గా ఉంటే పబ్లిక్ అన్ని ఉన్నా సరే ఎంత ఉండట్లేదండి. ఎన్నో అండి రాత్రులు ప్రాపర్ గా లేకపోవడం వల్ల పోస్ట్ మార్టం తీసుకొచ్చి పోస్ట్ మార్టం చేసినట్టే 2 hours పొన్నాడ శ్రీనివాస్ అండి, మాది పల్లవి అండి. మా తమ్ముడిని ఎప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళామండి. హాస్పిటల్ తీసుకెళ్తే సీటీ రాసి ఇచ్చి అంబులెన్స్ కాకినాడ పంపించేశారండి. మా తమ్ముడు కాకినాడ హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ గారు చనిపోయారని చెప్పారండి. అదే తెలిసండి, మీకు ఇంకేం తెలియదండి. మనుషులంటే ఎక్కించి పంపించేసారు కానీ ఒక డాక్టర్నే కానీ నర్సునే కానీ పెట్టలేదు. మమ్మల్ని అందరూ భక్త మా ఇంట్లో జనమే వెళ్ళాము. డ్రైవర్లు తప్ప ఇంకెవరో లేరు. అటు నర్సులే కానీ డాక్టర్లే కానీ ఒక్కరు కూడా లేరండి. పెట్టారండి, ఆశకి పెట్టారు కానీ డాక్టర్ కానీ నర్సు కానీ ఎవరు ఎక్కలేదు. మా చెట్ట ఎక్కామండి, మాకేం తెలీదండి. న్యాయం జరగాలి కదా, మేమేమి ఉన్నామోళ్ళు ఏం కాదు, లేబరేట్ అయిపోయానండి. నాకు ఆ పిల్లల తల్లికి న్యాయం జరగాలి కదా. తమ్ముడు వచ్చిందని నొప్పి అంతకుముందు బాగా మసిలి పడేది. తమ్ముడు అంతకుముందు బాగా మసిలి పడి 30 సంవత్సరాల పేషెంట్ రాత్రి అంటే నిన్న 15వ తారీఖు 10:50కి ఆయాసంతో హాస్పిటల్కి వచ్చాడు. వచ్చిన వెంటనే డాక్టర్ ఆయన చూసి ఆయన యొక్క ఆక్సిజన్ శాతం 30 ఉంది. మామూలుగా అయితే 95 నుంచి 100 ఉండాలి. సో డాక్టర్ ఏం చేశారంటే ఆయనకి ట్రీట్మెంట్ ఇచ్చారు. ట్రీట్మెంట్ ఇస్తే అతని యొక్క స్థితి ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేకపోతే 11:10కి ఆయన్ని కాకినాడ అంబులెన్స్లో రెఫర్ చేశారు. కాకినాడకి రెఫర్ చేశారు. తర్వాత ఆయన కాకినాడలో వాళ్ళ యొక్క రిపోర్ట్స్ ప్రకారం 11:50కి కాకినాడ జీఎస్లో డెత్ అయినట్టు చెప్పారు వాళ్ళు. సో దాని గురించి ఎందుకు జరిగిందనే విషయం ఎంక్వైరీ చేసాము. ఈ ఎంక్వైరీ వచ్చిన తర్వాత దాంట్లో ఎవరైతే బాధితున్నారో వాళ్ళకి రూల్స్ ప్రకారం వాళ్ళకి శిక్షించడం జరుగుతుంది. యానం ప్రాంతంలో అయ్యన్నగర్ గ్రామంలో పొన్నాడ శ్రీనివాస్ అనే వ్యక్తి
పెయిన్ వస్తుందని హాస్పిటల్కి 7కి తీసుకెళ్ళాం, 7 PM. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్, మన యానం గవర్నమెంట్ హాస్పిటల్ GHలో తీసుకుని వెళ్తే వాళ్ళు చూడగానే 2 ట్యాబ్లెట్స్ ఇచ్చి పంపించేశారు ఇంటికి. బాగానే ఉందని పంపించేశారు. ఆ ట్యాబ్లెట్స్ తీసుకొని ఇంక ఇంటికి తీసుకొచ్చేసి ఆ ట్యాబ్లెట్స్ వేసి రెస్ట్ తీసుకోమని చెప్పాం. తీసుకోగానే మాకు మళ్ళీ అది పెయిన్ ఎక్కువైపోవడంతో 10:50కి మళ్ళీ ఎక్కువైపోయిందని మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళడంతో పెయిన్తో పాటు బ్రీతింగ్ తీసుకోలేకపోయాడు ఎక్కువగా. తీసుకోవడంతో పల్స్ అవి మేము డాక్టర్స్ అయితే పల్స్ చెక్ చేశారు, నెక్స్ట్ బీపీ చెక్ చేశారు. కండిషన్ అయితే చాలా తీవ్రంగా ఉంది. మేము కూడా చాలా తీవ్రంగా ఉందని, పరిస్థితి బాగోలేదు అయ్యి అని చెప్పుకొని వాళ్ళు చేస్తున్నాం కదా, మేము చేస్తున్నాం కదా అయ్యి అని మాకు చెప్పారు. మాకైతే పరిస్థితి అయితే చాలా తీవ్రంగా ఉందని మాకు అర్థమైంది. అర్థం కావడంతో మేము అన్నాం, పేషెంట్ ఎలాగ ఉన్నాడో మీరు ఏం చేస్తున్నారో అని మేము అడగగానే, సరే ఇది పేషెంట్ సీరియస్గా ఉంది, మేము కాకినాడ రిఫర్ రాస్తున్నామని కాకినాడ పంపిద్దామని రిఫర్ రాశారు. రిఫర్ రాసిన వెంటనే కాకినాడ పంపించగానే మ్యాక్సిమం 11-15 అవుద్ది. ఆ టైంలో రిఫర్ రాశారు. రిఫర్ రాయగానే అంబులెన్స్ తీయమని అంబులెన్స్ వాళ్ళకి చెప్తే డ్రైవర్స్ కూడా వాళ్ళు 10 minutes లేట్ చేశారు. 10 minutes లేట్ చేశారు. లేట్ చేయగానే మేము కూడా అక్కడే ఉండి డ్రైవర్స్ ఎక్కడ ఉన్నారని మేము ఎదగగానే డ్రైవర్స్ మేము తీసుకొచ్చి ఇలాగే సీరియస్ కేసు, మీరు రావాలి, మీరు ఎక్కడికి వెళ్ళారు మేము అడగగానే వచ్చారు. వచ్చి రాగానే మేము తీసుకుని వెళ్తున్నాం. అందుబాటులో లేరు. అందుబాటులో లేకపోతే మేమే ఎత్తుకున్నాం వాళ్ళ డ్రైవర్ని. అంటే ఎక్కడున్నారని మేమే హాస్పిటల్ అంతా ఎత్తుకొని పేషెంట్ని అంబులెన్స్ ఎక్కించగానే మేము ఇంకా తనకి సీరియస్గా ఉందని మేము అడవిడిగా మా ఫ్రెండ్స్తో పాటు, నాతో పాటు మా ఫ్రెండ్స్ ఒక 4 members కూడా అంబులెన్స్ ఎక్కడం జరిగింది. అంబులెన్స్ మాతో పాటు ఒక సిస్టర్ కూడా ఎక్కారు. సిస్టర్ ఎక్కి మేము ఎక్కగానే సిస్టర్ దిగిపోయారు. అదేంటి సిస్టర్ అలా దిగిపోతున్నారో ఏం చెప్పగానే డ్రైవరు అవి ఏం పట్టించుకోగానే డోర్ వేసి ఇంకా పోనిచ్చేసాడు అంబులెన్స్ని. మేము యానం నుంచి సగం దూరం వెళ్ళగానే పేషెంట్ ఇంకా బ్రీతింగ్ ఇంకా తీసుకోలేకపోతుంటే మా అందులో ఉన్న 4 friends మాకు ఏం చేయాలో తెలియట్లేదు. ఒకరైతే హ్యాండ్స్ రఫ్ చేయడం, కాల్ రఫ్ చేయడం, స్పృహ కోల్పోతుంటే కొట్టడం, దవడ మీద కొట్టడం, అవి తప్పించి ఇంకా అంతకు మించి మాకు ఏం చేయట్లేదు. నెక్స్ట్ ఏంటంటే ఇది ఆక్సిజన్ కూడా సరిగ్గా లేదు అందులో. నెక్స్ట్ సెలైన్ పెట్టారు, ఆ సెలైన్ కూడా ఊడిపోయింది. మాకు ఏం చేయాలని పరిస్థితి. అందులో ఒక నర్సు ఉంటే ఇంతవరకు రాకపోదును. అది యానం నుంచి కాకినాడ వెళ్ళే మధ్యలోనే ఇది పల్స్ వదిలేయడానికి చనిపోయాడని మాకు అర్థమైంది. ఇంకా టైంలో స్పృహ కోల్పోయాడు. మాకు ఇంకేం చేయాలో తెలియలేదు. కాకినాడ హాస్పిటల్కి వెళ్ళగానే మేము అంబులెన్స్ డోర్స్ తీయగానే డ్రైవర్స్ వచ్చారు. డ్రైవర్స్ రాగానే మేము అడిగాం, మాతో పాటు ఒక నర్సుని ఎందుకు పంపించలేదు మీరు? పేషెంట్ లోపల చాలా తీవ్రంగా ఉంది, పల్స్ కొట్టుకోవట్లేదు, మాకు తెలియట్లేదు. నెక్స్ట్ ఆక్సిజన్ కూడా అందట్లేదు, సెలైన్ ఊడిపోయింది, మాకు అంబులెన్స్లో ఉండి మాకు ఏం చేయాలో మాకు అసలు తెలియలేదు. ఇప్పుడు పేషెంట్ ఎలా ఉన్నాడో మాకు తెలియదు. పేషెంట్కి కానీ ఏమన్నా అవుతే మాత్రం మేము ఊరుకోమని చెప్పగానే అంబులెన్స్ బయటకు దిగ్గానే డాక్టర్స్ వచ్చి పల్స్ చెక్ చేశారు. పల్స్ అయితే లేవమ్మా, పల్స్ అయితే ఆగిపోయింది, మీకు ఈసీజీ తీస్తాం, ఈసీజీలో కూడా ఆగిపోతే ఇంకా చనిపోయినట్టే అని చెప్పారు. సరే మేము ఈసీజీ కూడా తీయండి అంటే ఈసీజీ తీసిన వెంటనే కూడా చనిపోయారని చెప్పారు. చనిపోయిన వెంటనే ఇంకా మేము అన్నాం, ఇంక సరే చనిపోయి అన్నారు కదా, ఇంకా మా బాడీని మాకు ఇచ్చేయండి, యానం తీసుకెళ్ళిపోతాం, ఇంకా యానంలో మేము చేయించుకుంటామంటే వాళ్ళు అన్నారు, బాడీ మీకు ఇవ్వడం కుదరదు, మాకు కొన్ని ప్రాసెస్ ఉంటాయి, ప్రాసెస్ మేము ప్రాసెస్ కొంచెం చెయ్యాలి అని చెప్తూ మా డీటెయిల్స్ అన్నీ తీసుకుని కరెక్ట్గా మేము కాకినాడ హాస్పిటల్కి 11:35 ఆ టైంకి వెళ్ళాం. ఆ టైంకి వెళ్తే అప్పటికే చనిపోయారని చెప్పారు. ఇంకా మాకు ఏం చేయాలో తెలియక ఇంకా వాళ్ళ ప్రాసెస్ అంతా 30 నుంచి 12 అయిపోతుంది. ఆ టైంలో ఇంకా చనిపోయారని చెప్పారు. ఇంకా మాకు ఏం చేయాలో తెలియక బాడీని ఇచ్చేయమంటే మాత్రం వాళ్ళు ఏమన్నా చెప్పారు. మా దగ్గర ప్రాసెస్ కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు నామన వెంకయ్యమ్మ జిల్లా పరిషత్ హైస్కూల్ బయాలజీ ఉపాధ్యాయుడు గంగుల సత్యనారాయణ ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక హైస్కూల్లో హెచ్ఎం జొన్నాడ ఆశాలత అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సత్యనారాయణ సేవలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కోరంగి హైస్కూల్ హెచ్ఎం సుబ్రహ్మణ్యం, సాఫ్ట్ కోఆర్డినేటర్ వాకపల్లి అప్పారావు, ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులు పుల్లేటి కిషోర్, ఎస్టీయు నాయకులు మొత్తా శ్రీనివాస్, యూటీఎఫ్ నాయకులు ఎం తాతారావు, రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఎలిపే నాగేశ్వరరావు, జి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు నామన వెంకయ్యమ్మ జిల్లా పరిషత్ హైస్కూల్ బయాలజీ ఉపాధ్యాయుడు గంగుల సత్యనారాయణ ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక హైస్కూల్లో హెచ్ఎం జొన్నాడ ఆశాలత అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సత్యనారాయణ సేవలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కోరంగి హైస్కూల్ హెచ్ఎం సుబ్రహ్మణ్యం, సాఫ్ట్ కోఆర్డినేటర్ వాకపల్లి అప్పారావు, ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులు పుల్లేటి కిషోర్, ఎస్టీయు నాయకులు మొత్తా శ్రీనివాస్, యూటీఎఫ్ నాయకులు ఎం తాతారావు, రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఎలిపే నాగేశ్వరరావు, జి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 100 కాదు 1000% పాసిబిలిటీ ఉన్నటువంటి మాస్టర్ అనమాట. అందుకని ఆయన ప్రధానంగా మీరు అందరూ చెప్పారు, డైరీ ఏ పీరియడ్ ఆ పీరియడే రాస్తారు. ఆయన మంత్లీ ప్లాను, పీరియడ్ ప్లాను ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. ఏదైనా చిన్న చిన్న డౌట్స్ వచ్చినప్పుడు సార్నే అడిగి తెలుసుకున్న ఉపాధ్యాయులు చాలా ఎక్కువ మంది ఉంటారు. చెప్పినా చెప్పకపోయినా బాధ్యత తీసుకున్నటువంటి ఒక గొప్ప మనసున్న ఉపాధ్యాయుడు ఆయన. ఓ ప్రధానోపాధ్యాయులు చెప్తేనే కొంతమంది ఆ వర్క్ నాకు పురమాయించారు కాబట్టి నేను చేయాలని అందులో ఇన్వాల్వ్ అవుతారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పరిధిలోని పలు పంచాయతీలలో బుధవారం గ్రామ సభలను నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పరిధిలోని పలు పంచాయతీలలో బుధవారం గ్రామ సభలను నిర్వహించారు. కోరంగి పంచాయతీలో సర్పంచ్ పేయల మంగేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రజలు పలు సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. ప్రధానంగా ప్రభుత్వం మత్స్యకార భరోసా ఎప్పుడు వేస్తారని గ్రామానికి చెందిన రేవు వాసు ప్రశ్నించారు. అలాగే కోరంగి పంచాయతీలో ఉన్న మహిళా మార్ట్ పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. మార్ట్ ప్రారంభంలో మహిళా సభ్యుల నుంచి డబ్బులు వసూలు చేశారని, ఆ మార్ట్ ద్వారా ఎంత మేర లాభాలను మహిళలకు అందించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులకు మంచి విద్యను అందిస్తుండగా ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు సాధ్యం కావడం లేదని వాసు ప్రశ్నించారు. ఆయా సమస్యలపై అధికారులు సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి విజేవి రమణ, పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. లక్ష్మీపతి ఇవన్నీ కూడా పెద్దలు ఆధీనంలోనే ఉంటాయి గ్రామాలు. ఈ పెద్దలు మీటింగ్ పెట్టుకుంటా ఉంటారు కదా, ఆ మీటింగ్ పెట్టుకునేటప్పుడు కనీసం ఈ విషయాలకు ఒక 10 నిమిషాలు మీరు కేటాయించగలిగితే ఆ తల్లిదండ్రుల్లో పరివర్తన వస్తే మాత్రమే ఇక్కడ కుర్రవాడు మారుతాడు తప్ప మేము చెప్పడం వల్ల ఏమీ ఉపయోగం ఉంటుంది. అంతే కదా, పోలీసులు మరి కొడుతున్నారు వచ్చిపోయాడు పోలీసు. ఇప్పుడు మ్యాథ్స్ ప్రవర్తన కూడా చాలా దారుణంగా ఉందండి. అవును, పిల్లలు టీచర్లు మ్యాథ్స్ అది తల్లిదండ్రులు అంటున్నారు. అవును, ప్రతి స్కూల్లో ఇంచుమించుగా కూడా మ్యాథ్స్ యొక్క ప్రవర్తన చాలా దారుణంగా ఉంది. ఈ రోజు తెల్లారి లేచి చూస్తుంటే కూడా రాలేదు, ఏ స్కూల్లో కూడా రాలేదు. కొన్ని చోట్ల జరుగుతున్నాయి, అది వాస్తవమే. ప్రతి ఇంటికి వచ్చి దీని మీద ప్రజలకు అందరికీ కూడా అవగాహన కల్పిస్తారు. సచివాలయం ద్వారా ప్రజలందరికీ కూడా అవగాహన కల్పిస్తారు. ఏదన్నా సర్టిఫికేట్లు కానీ లేదా సమస్య కానీ ఏదన్నా సరే మీరు అందులోనే రేట్ చేసుకోవచ్చు. రేట్ చేసుకుంటే దాని ప్రకారం మనకు వస్తుంది. దాని ప్రకారమే మేము అవన్నీ కూడా పూర్తి చేయడానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది తొందరలోనే ప్రారంభమవుతుందండి. తర్వాత ఈ డ్వాక్రా నుండి ఎవరైనా వచ్చారు రండి. మహిళలకు ఏంటంటే గతం నుంచి ఎప్పటి నుంచో సంఘాలకి అప్పులు ఇచ్చి వారు తీరిపోయిన తర్వాత మాత్రమే అప్పులు ఇచ్చే వెసులుబాటు ఉండేది. ఇప్పుడు అలా కాకుండా సంఘ సభ్యులు ఒక్కొక్కరిని అడిగి ఈ ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఉన్నటువంటి అనగా ఇల్లు కట్టుకోవడం కానీ, పెళ్లి నిమిత్తం కానీ, చదువు నిమిత్తం కానీ, లేదా ఇతర అవసరాలు ఏ వ్యాపారం నిమిత్తం కానీ వాళ్ళు ఇల్లు కట్టుకోవాలనుకుంటాం అనే అవసరాలను మమ్మల్ని గుర్తించమని ఒక సర్వే ఇవ్వడం జరిగింది. ఆ సర్వేలో భాగంగా ఏ నెలలో ఆ సభ్యురాలకి అప్పు అవసరం ఉంటుందో ఆ అప్పు అవసరాన్ని కూడా మేము ఎంటర్ చేయడం జరిగింది. వారికి ఈ సంవత్సర కాలంలో ఈ ఆర్థిక సంవత్సరం మొత్తంలో వారి అవసరాలన్నింటినీ గుర్తించి ప్రభుత్వం వారి అవసరాలకు తగ్గట్టుగా మేము అప్పులు వాళ్ళు ఏదైతే ఇచ్చారో వాటిని కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం. ఎందుకంటే మహిళలు సంఘాల్లో ఉన్న సభ్యులు కూడా మైక్రో ఫైనాన్స్లో అప్పులకు వెళ్ళిపోవడం వల్ల ఇతర అధిక వడ్డీల భారాన్ని పడిపోతున్నారని ప్రభుత్వం గుర్తించి ఈ యొక్క సర్వేని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం కాలంలో ఉన్నటువంటి మహిళల అవసరాలను మేము గుర్తించి ఆ దిశగా మహిళలు బయట అప్పులు తీసుకోకుండా బ్యాంకుల ద్వారా మాత్రం రుణాలు తీసుకోవడానికి ఈ సర్వేని మేము చేయడం జరుగుతుంది. కాబట్టి సంఘ సభ్యులు అందరూ దీన్ని అందరూ గుర్తించి వారి అవసరాలని అక్కడ ఉన్నటువంటి యానిమేటర్స్ కాకుండా ఇల్మినేటర్స్ అని కొంతమందిని గుర్తించడం ద్వారా వారికి సర్వే అప్పచెప్పడం జరిగింది. కాబట్టి ఈ రకంగా సంఘ సభ్యులకు అందరికీ కూడా అవసరాలు తీరే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేస్తుంది. 40 లక్షలు 50 లక్షలతో ఏర్పాటు చేసిన తర్వాత 2 సంవత్సరాలు ఎంత అయిందో పూర్తి టర్న్ ఓవర్ జరిగిందని
సన్మానాలు ఇవన్నీ జరిగినాయి. సన్మానాలు జరిగితే ఆ లాభాల్లో ఈ గ్రూప్కి ఏమన్నా డబ్బులు అకౌంట్లో వేసారా? సరే సార్, అంటే మేము ఒక్కొక్క సభ్యురాల నుంచి 200, సంఘం నుంచి 2000 తీసుకోవడం జరిగింది. అయితే వాటిది డెవలప్మెంట్ వరకు ఉపయోగించుకోవడం జరిగింది. ఎలక్షన్కు ముందు ఆ మాట కొనుగోలు ఆగిపోవడం జరిగింది. అయితే లాభాలు వచ్చిన దాంట్లో నుంచి సంఘ సభ్యులకి ఎప్పటివరకు మేమేమి పంచలేదు. ఎందుకంటే ఆగిపోయిన తర్వాత సంఘం అక్కడ ఉన్నటువంటి కరెంటు బిల్స్ కానీ అక్కడ సిబ్బందికి కూడా అసలు నుంచి డబ్బులు చెల్లించి ఇవ్వడం వల్ల కొంచెం అది మేము చేయలేకపోయాం. దీన్ని మా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి తప్పనిసరిగా అది ఆ సమస్య ఏంటనేది మేము మరొకసారి తెలియజేస్తాం గ్రామ సభ. మరి అలాగే మీరు అంత ఇదిగా తీసుకున్నప్పుడు వాళ్ళకి లెక్క చెప్పాలి కదా. మీరు 2 సంవత్సరాలు అయిపోయింది, ఏ వడ్డీ దొరుకుతుంది అని చెప్తారు. సమంజసం కాదు కదా. పెట్టుబడి పెట్టేసేందుకు మేము పెట్టుబడి పెట్టామంటే మీరు లాభం చూపించాలి మాకు. ప్రతి గ్రూపుకి కూడా ఇంకా 2000కి 100 రూపాయలు వచ్చింది. తాళరామండలంలో ఇన్ని గ్రూపులకి ఎంత వేసామని చెప్పి మీరు సభాముఖంగా మీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ వచ్చే సభకి దీని మీద ఒక క్లారిటీ ఇవ్వాలి. నెక్స్ట్ ఒకటి ఏంటంటే ఇది బ్యాంక్ వాళ్ళు లోన్లు ఇస్తున్నారు. లోన్లు ఇచ్చినప్పుడు వాళ్ళ మార్చి తోటి ఎండింగ్ అయిపోద్ది. మార్చి తోటి ఎండింగ్ అయినప్పుడు వాళ్ళు ఫిబ్రవరిలో లోన్ శాంక్షన్ చేస్తున్నారు. వీళ్ళకి ఇచ్చేప్పటికి ఏప్రిల్లో ఎప్పుడో లోన్ ఇస్తున్నారు. అంటే ఇంచుమించుగా బ్యాంక్ వాళ్ళు 2 నెలల్లో వాళ్ళ దగ్గర డబ్బులు పెట్టేసుకుంటున్నారు. ఈ 2 నెలల్లో దగ్గర డబ్బులు పెట్టేసుకుని వాటికి ఇంట్రెస్ట్ వేస్తున్నారు. అది వీళ్ళకి తెలియట్లేదు. మీరు డ్వాక్రా గ్రూపు యానిమేటర్స్ కాబట్టి అది గ్రహించి ఆ 2 నెలలు కూడా వడ్డీ కూడా పడకుండా వీళ్ళకి మీరు న్యాయం చేయాలి. సరే సార్, దానికి మీకు చిన్న మీరు యానిమేటర్స్ దీని మీద దృష్టి సాగించి ఆ వడ్డీలు మాత్రం ఇక్కడ మాత్రం చూడవలసిన బాధ్యత మీద పక్కాగా ఉంది. సరే సార్, తప్పనిసరిగా మాటకు సంబంధించి మరొక సమావేశంలో దాని యొక్క క్లారిటీ ఇవ్వమని ఏపీఎం గారికి తెలియజేయడం జరుగుతుందని ఖచ్చితంగా ఆ క్లారిటీతోనే సభ చేయడం జరుగుతుంది. అయితే ఆ సంఘానికి సంబంధించి ఎంసీపీ తీసుకోవడం జరుగుతుంది. అది అక్కడ ఉన్నటువంటి యానిమేటర్ ఖచ్చితంగా ఎంసీపీ తీసుకున్న తర్వాత లోన్ అప్డేట్ చేసి ఉంటే వెంటనే డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. లోన్ పెట్టేసిన తర్వాత ఎంసీపీ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇబ్బందులు ఉంటున్నాయి. ఎందుకంటే సంఘ సభ్యురాలు ఏ ఊర్లోనూ ఎక్కడ ఏ సంఘంలోనూ లేదని ఒక లెటర్ అయితే తీసుకోవాలి. అది ఎంసీపీ మండల సమైక్యలో ఇస్తారు. ఆ ఎంసీపీ తీసుకోవడం లేట్ అయితే కనుక ఖచ్చితంగా టైం అనేది పడుతుంది. అది వివో యొక్క బాధ్యత కాబట్టి ఖచ్చితంగా ఈసారి మండల సమైక్య మా రివ్యూ మీటింగ్లో ఖచ్చితంగా ఈ అంశాన్ని మాట్లాడతాను. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా కాజులూరు మండలం ఉప్పుమిల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత భవానీ శంకర స్వామి వారి ఆలయం 9వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ అర్చకులు చంద్రశేఖర్ శర్మ పర్యవేక్షణలో ఉండి సుబ్రహ్మణ్యం మంత్రోక్షణల నడుమ స్వామివారికి రుద్రాభిషేకం, సహస్ర బిల్వార్చన గావించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ పురవీధుల మీదుగా స్వామివారిని ఊరేగించారు. ప్రదోష వేళ స్వామివారి కళ్యాణం కొప్పిశెట్టి దుర్గారావు, శ్రీమతి అన్నపూర్ణ నామప్రసాద్, శ్రీమతి వెంకటరమణమ్మ, బలభద్రుని శ్రీనివాస్, శ్రీమతి స్వర్ణకుమారి పుణ్య దంపతులచే అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ మరియు పరిసర ప్రాంతాల ప్రజలు, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం ఉప్పుమిల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత భవానీ శంకర స్వామి వారి ఆలయం 9వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ అర్చకులు చంద్రశేఖర్ శర్మ పర్యవేక్షణలో ఉండి సుబ్రహ్మణ్యం మంత్రోక్షణల నడుమ స్వామివారికి రుద్రాభిషేకం, సహస్ర బిల్వార్చన గావించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ పురవీధుల మీదుగా స్వామివారిని ఊరేగించారు. ప్రదోష వేళ స్వామివారి కళ్యాణం కొప్పిశెట్టి దుర్గారావు, శ్రీమతి అన్నపూర్ణ నామప్రసాద్, శ్రీమతి వెంకటరమణమ్మ, బలభద్రుని శ్రీనివాస్, శ్రీమతి స్వర్ణకుమారి పుణ్య దంపతులచే అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ మరియు పరిసర ప్రాంతాల ప్రజలు, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
కాకినాడ జిల్లా కాజులూరు మండలం ఉప్మెల్లి గ్రామంలో వేయించేస్తున్న శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత భవానీ శంకర స్వామి వారికి 9వ వార్షికోత్సవ సందర్భంగా గ్రామ ప్రజలు భక్తులు అందరూ ఉదయం నుంచి రుద్రాభిషేకం పంచగవ్య పూజ సహస్ర బిల్వార్చన అన్నీ చేసుకుని స్వామివారికి సంతర్పణ కార్యక్రమం మొదలుపెట్టారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం పరిపాలనా అధికారి మునుస్వామి కార్యాలయం వద్దకు బుధవారం కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలానికి చెందిన కూటమి నాయకులు పెద్ద ఎత్తున చేరుకొని యానానికి చెందిన వ్యర్థాలను చిన్నబాపనపల్లి శివారు పందుల లంకలో వేసే విధంగా పాండిచ్చేరి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినట్టు సోషల్ మీడియా ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రపాలిత ప్రాంతమైన యానాం పరిపాలనా అధికారి మునుస్వామి కార్యాలయం వద్దకు బుధవారం కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలానికి చెందిన కూటమి నాయకులు పెద్ద ఎత్తున చేరుకొని యానానికి చెందిన వ్యర్థాలను చిన్నబాపనపల్లి శివారు పందుల లంకలో వేసే విధంగా పాండిచ్చేరి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినట్టు సోషల్ మీడియా ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకొని తాళ్లరేవు మండలానికి చెందిన నాయకులు యానాం ప్రాంతీయ పరిపాలనా అధికారి మునుస్వామిని కలిసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు ఉత్తర్వుల మేరకు ఆత్రేయ గోదావరి సమీపంలో వస్తున్న డంపింగ్ యార్డ్ ఇటు పర్యావరణానికి మరియు రైతులకు చుట్టుపక్కల ఉన్న అందరినీ హాని కలిగిస్తుందని కాబట్టి ఆ ప్రదేశంలో డంపింగ్ యార్డ్ కొరకు ఎటువంటి చర్యలు చేపట్టవద్దని వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ మోపూరి వెంకటేశ్వరరావు, పిల్లి సత్తిబాబు, సాధనాల కాళీ, జక్కల ప్రసాద్ బాబు, దొరబాబు తదితర నాయకులు పాల్గొన్నారు. జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో కల్లేపల్లి రాజేష్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కూడా చైర్మన్ తుమ్మల బాబు, జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విదేశాల్లో స్థిరపడి పుట్టిన ఊరిపై మమకారంతో ఎన్ఆర్ఐ కల్లేపల్లి రాజేష్ ఎన్నో లక్షల రూపాయలను ఖర్చు పెట్టి చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. ప్రారంభ మ్యాచ్లో కట్టమూరు, మర్రిపాక జట్లు తలపడగా తుమ్మలపల్లి రమేష్ టాస్ వేసి పోటీలు ప్రారంభించారు. ఈ పోటీల్లో జిల్లా వ్యాప్తంగా 40 టీంలు పాల్గొనేందుకు ఆసక్తి చూపించారు. నాకౌట్ పద్ధతిలో జరిగే ఈ పోటీల్లో గెలుపొందిన జట్టుకు 55,555, రెండవ స్థానంలో నిలిచిన జట్టుకు 33,333 మరియు మెమంటో అందజేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ప్రతి మ్యాచ్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు షీల్డ్తో పాటు నగదు బహుమతి అందించడం జరుగుతుందన్నారు. జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో కల్లేపల్లి రాజేష్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కూడా చైర్మన్ తుమ్మల బాబు, జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విదేశాల్లో స్థిరపడి పుట్టిన ఊరిపై మమకారంతో ఎన్ఆర్ఐ కల్లేపల్లి రాజేష్ ఎన్నో లక్షల రూపాయలను ఖర్చు పెట్టి చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. ప్రారంభ మ్యాచ్లో కట్టమూరు, మర్రిపాక జట్లు తలపడగా తుమ్మలపల్లి రమేష్ టాస్ వేసి
పోటీలు ప్రారంభించారు. ఈ పోటీల్లో జిల్లా వ్యాప్తంగా 40 టీంలు పాల్గొనేందుకు ఆసక్తి చూపించారు. నాకౌట్ పద్ధతిలో జరిగే ఈ పోటీల్లో గెలుపొందిన జట్టుకు 55,555, రెండవ స్థానంలో నిలిచిన జట్టుకు 33,333 మరియు మెమంటో అందజేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ప్రతి మ్యాచ్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు షీల్డ్తో పాటు నగదు బహుమతి అందించడం జరుగుతుందన్నారు. చేతుల మీదుగానే జరిగింది. అలాంటి మన బాధ్యత మేఘా ప్రసాదాన్ని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఏనుగుల రాజా గారిని, సీనియర్ ప్లేయర్లు ఆఫ్ కాటోల్పల్లి. తుమ్మల గోపాలకృష్ణ గారు వచ్చారా? అట్లా సూర్యప్రసాద్ జిల్లా స్థాయి టోర్నమెంట్ తరఫున తెలియజేస్తున్నాం. కలిపిల్ రాజేష్ గారికి తీయాలన్నా ప్రతిభను బయట తీయాలన్నా తుమ్మల చక్కటి పదవిలో ఉన్నటువంటి తుమ్మల బాబు గారికి మా క్రీడాకారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మెమెంటోలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అతిథి వచ్చినటువంటి తుమ్మల బాబు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారాలు. అలాగే ముఖ్యంగా ఈ అధ్యక్షతన మన తుమ్మలపల్లి రమేష్ గారికి, అలాగే ఊరి పెద్దలకి, గ్రామ ప్రెసిడెంట్ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ నెలలో ఈ ఏప్రిల్ మాసంలో ఇది 2వ టోర్నమెంట్. ముందుగా మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ని రాజేష్ కల్లేపల్లి గారు నిర్వహించడం జరిగింది. రెండోసారి కొంతమంది క్రీడాకారులు మన ఊరి తరపు నుండి వచ్చి మేము జిల్లా స్థాయి తరపున క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించాలి అనగానే జరిపిన టోర్నమెంట్ అయిన 3 రోజులకే మళ్ళీ ఇంకో టోర్నమెంట్ పెట్టడం అనేది భారీ ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం ఇది. అయినా సరే ఆయన వెనకంజ వేయకుండా క్రీడాకారులు అనేటప్పటికి ఆయనకున్నటువంటి క్రీడల మీద మక్కువతో, అలాగే ఆయన గతంలో పోలీస్ డిపార్ట్మెంట్కి జాబ్ చేయడం వల్ల, ఆ క్రీడల మీద మక్కువ వల్ల ఆయన వెంటనే అవునని చెప్పడం జరిగింది, ఓకే చేయడం జరిగింది. దగ్గర ఈ టోర్నమెంట్ 10 లక్షల రూపాయల ఆర్థిక వ్యయంతో ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ క్రీడలే కాకుండా మా ఊరిలో ప్రత్యేకించి కాట్రోలపల్లిలో చుట్టుపక్కల గ్రామాల్లో కూడా దేవాలయాలకు, అలాగే ఎవరైనా సమస్యల్లో ఉండి వికలాంగులకు కానీ ఎటువంటి సహాయం కావాలన్నా సరే ఊరి పెద్దలు, ఊరి నాయకులు, మా ఊరి అందరి తరపున కూడా, ముఖ్యంగా పెద్దలందరి తరపున కూడా రాజేష్ కల్లేపల్లి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్లో దగ్గర 40 టీములు పార్టిసిపేట్ చేస్తున్నాయి. జస్ట్ విన్నర్సు, రన్నర్సు ప్రైజెస్ ఇస్తుంటారు. ఎక్కడ చూసినా క్యాష్ ప్రైజ్ని భారీ మొత్తంలో పెడుతుంటారు. అలా కాకుండా వచ్చిన ప్రతి టీంని కూడా నిరుత్సాహపరచకుండా వాళ్ళకు కొంత ఆర్థిక సహాయంతో పాటు ఓడిపోయిన టీముకు కూడా మెమోంటో ఇవ్వాలి. మన ఊరు టోర్నమెంట్ ఏ విధంగా నిర్వహిస్తున్నామో ఆ ఊరు వారికి తెలియాలని చెప్పి
ఆ మ్యాచ్లో ఫెయిల్ అయిన వ్యక్తులకు కూడా మెమోంటోస్ని ఆయన ఇవ్వమని చెప్పడం జరగటం, అలాగే ప్రోత్సాహంగా ప్రతి మ్యాచ్కి 2000 రూపాయలు ఆర్థికమైన సహాయాన్ని అందించడం, అలాగే విన్నర్స్కి 55,555 రూపాయల ప్రైజ్ని ఆయన నిర్ణయించారు. అలాగే రన్నర్స్కి 33,333 రూపాయలు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అండ్ బెస్ట్ బౌలర్ ఆఫ్ ది టోర్నమెంట్. ఇవే కాకుండా ఆయన ఇంకా గెలిచిన విన్నర్స్ రన్నర్స్ని హైదరాబాద్ తీసుకెళ్ళి ఉప్పల్ స్టేడియంలో IPL మ్యాచ్ తిలకించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే మన ఊర్లో జరిగిన టోర్నమెంట్లో క్రీడాకారుల్ని మ్యాచ్ వరకు తీసుకెళ్ళి అక్కడ ఏ విధంగా టోర్నమెంట్లు నిర్వహిస్తున్నారో మన ఊర్లో కూడా అలా చేయాలని చెప్పి ప్లానింగ్ చేస్తున్నటువంటి ముందు చూపు ఉన్నటువంటి రాజేష్ కల్లేపల్లి గారికి నిజంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఆయన దారిలో వెనకుండి మేము నడుస్తున్నందుకు చాలా సంతోషంగా, చాలా గర్వంగా ముందుకు వెళ్ళడానికి, ఇంకా ఇలాంటి కార్యక్రమాలకి ఆయనకి సపోర్ట్గా ఉండడానికి సగర్వంగా ధైర్యంగా చెప్పుకొని హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో కాట్రాలపల్లి గ్రామంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది మన కల్లేపల్లి రాజేష్ గారి ద్వారా. కల్లేపల్లి రాజేష్ గారు ఈరోజు ఆయన సంపాదనలో సగం డబ్బులు ఈరోజు ఈ గ్రామానికి, ఒక గ్రామమే కాకుండా జగ్గంపేట మండలంలో గ్రామాల్లో కూడా మొన్న పోలీసు వారు అడిగితే సీసీ కెమెరాలు ఇవ్వడం, అలాగే మన కాట్రాలపల్లి గ్రామంలో కూడా పెద్దలు ఆ ఊరు గ్రామంలో ఏదైనా సమస్య ఉందంటే గుడులకు కానీ అట్లా కానీ అన్నట్లకి కూడా ఆయన డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఆయన ఒక మంచి ఉద్దేశం ఈరోజు ఈ గ్రామాల ఒక మార్పుకి మంచి జరుగుద్దని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాం. ఎందుకంటే అందరూ చాలామంది డబ్బులు సంపాదించుకుంటారు. ఆ డబ్బు సంపాదనలో ఎంతో కొంత ఎవరో వాళ్ళకి ఇద్దామన్న ఉద్దేశం చాలా తక్కువ మందికి ఉంటుంది. దానికి ఆయనకి మనస్ఫూర్తిగా నేను గౌరవిస్తున్నాను. ఎందుకంటే ఆయన ఒక ఉద్దేశం ఈ గ్రామానికే కాకుండా ఇలాగ మండలంలో కూడా అన్ని గ్రామాల్లో కూడా ఆయన మంచి చేయడానికి నిర్ణయించుకున్నారు. కాబట్టి ఆయన మనస్ఫూర్తిగా నేను స్వాగతిస్తూ ఆయనకి నమస్కారాలు తెలియపరుస్తున్నాను. కాట్రాలపల్లి గ్రామంలో కల్లేపల్లి రాజేష్ గారి యొక్క ఆధ్వర్యంలో, వారి యొక్క సహాయ సహకారాలతో కాట్రాలపల్లి గ్రామ యువత అందరూ కలిసి క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. క్రికెట్ టోర్నమెంట్ కూడా జిల్లా స్థాయిలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తూ ఉన్నారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా 32 టీములు ఈ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనడం జరిగింది. పాల్గొన్నటువంటి టీం సభ్యులందరికీ కూడా వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అలాగే కల్లేపల్లి రాజేష్ గారు కూడా తన సొంత గ్రామం అయినటువంటి కాట్రాలపల్లి మీద ఉన్నటువంటి మమకారంతో, మరి వారు విదేశంలో ఉన్నప్పటికీ కూడా ప్రతి కార్యక్రమంలో వారి యొక్క భాగస్వామ్యం ఉంటున్నందుకు కల్లేపల్లి రాజేష్ గారిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తా ఉన్నా. ఆయన అమెరికాలో ఉండి ఈ గ్రామంలో ఏ కార్యక్రమం నిర్వహించడానికైనా జిల్లా స్థాయిలోనే కాదు రాష్ట్ర స్థాయిలో పేరు వచ్చే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నందుకు మరొకసారి కల్లేపల్లి రాజేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ, యువత కూడా ఖచ్చితంగా క్రీడల్లో పాల్గొవాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కానీ, మనం తినేటువంటి ఆహార పదార్థాలు కానీ ఇవన్నీ జంక్ ఫుడ్స్. ఖచ్చితంగా మనం ఎప్పుడైతే ఈ క్రీడల్లో పాల్గొనడం జరుగుతూ ఉందో మనం తీసుకునేటువంటి ఆహారం మీద కూడా మనకు ప్రత్యేక ఆసక్తి, శ్రద్ధ ఏర్పడి తద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి దోహదం పడతాయనేటువంటిది క్రీడలు. అలాగే క్రీడల వల్ల చదువుకునే విద్యార్థులు కూడా చదివినటువంటి చదువు మామూలు స్థాయి విద్యార్థుల కన్నా క్రీడల్లో పాల్గొనేటువంటి విద్యార్థులు ఎక్కువ స్థాయిలో అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఎందుకంటే వారి యొక్క మెదడు పనిచేసే విధానం క్రీడాకారులకి చురుగ్గా పనిచేస్తూ ఉంటుంది. అలాగే వారు దేహదారుఢ్యం కానీ అంటే బాడీ లాంగ్వేజ్ కానీ పరీక్షల్లో తల్లిదండ్రుల్ని క్షోభకు గురి చేసేటువంటి పరిస్థితుల నుంచి మనం దాటుకు రావాలంటే ప్రతి ఒక్కరూ ఏదో క్రికెట్ అనే కాదు ఏదో క్రీడలో పాల్గొంటే కనుక మనం గెలుపు ఓటముల్ని సమానంగా స్వీకరించడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఉద్దేశంతోనే చిన్న అప్పటి నుంచి కూడా క్రీడల్ని అలవాటు చేస్తూ ఉంటారు మన స్కూళ్ళలో కానీ లేకపోతే గ్రామాల్లో కానీ. ఏదేమైనా ఈరోజు క్రికెట్ ప్రపంచ చాలా ఉన్నటువంటి మారింది. ఈరోజు మగవారే కాదు మహిళలు కూడా క్రికెట్ మీద ఆసక్తి పెంచుకోవటం, మన దేశంలో కూడా మహిళలకి ప్రత్యేకంగా ఒక క్రికెట్ టీం ఉండటం, మరి ప్రపంచ దేశాల్లో భారతదేశానికి కూడా ఒక స్థానం ఉంది క్రికెట్లో. అలాగే గ్రామ స్థాయి నుంచి ఆడినప్పుడే మనం రేపు మంచి క్రీడాకారుడిగా ఎదగడానికి దోహదపడుతుంది. మనం కూడా ఇప్పుడు జిల్లా స్థాయిలో ఆడుతూ ఉన్నారు. మీరందరూ కూడా రేపు రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో ఆడాలని క్రీడాకారులు అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ క్రీడా నిర్వహిస్తున్నటువంటి కమిటీకి మరొకసారి కల్లేపల్లి రాజేష్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కల్లేపల్లి రాజేష్ గారు ఇంత పెద్ద ఎత్తున మరి తన సొంత డబ్బును ఖర్చు పెట్టి ప్రతి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు వారికి ఆ భగవంతుడు దీర్ఘాయుష్ ఇచ్చి అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే. వి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.